హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ బాగుండాలి కూడా. ఈ వీడియో ఏంటి అనేది మీరు థంబ్‌నెయిల్ లో చూసేసే ఉంటారు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మనం స్పాన్సర్స్ ని చేంజ్ చేసుకోవడం కుదురుతుందా లేదా అన్న దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. పొద్దున లెగిస్తే ఈవినింగ్ వరకు కూడా నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూనే ఉంటాయి రిగార్డింగ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఐడీస్ కోసం, బిజినెస్ ఐడీస్ కోసం, ప్రొడక్ట్స్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం, ఇట్లా లాట్ ఆఫ్ రిగార్డింగ్ డౌట్స్ అని ఏదైనా సరే అండి, న్యూట్రిషన్ గురించి ఎంతో మంది కాల్స్ చేస్తూ ఉంటారు. సో వాటిల్లో ఎక్కువగా వచ్చేది ఏంటి అంటే ఈ మధ్య, మేడం మాకు ఇలాగా ప్రాబ్లం ఉంది మా స్పాన్సర్ తో, మేము మా స్పాన్సర్ ని చేంజ్ చేసుకోవచ్చా లేదా అన్న దాని గురించి చాలా మంది అడుగుతున్నారు. సో అలాగే దాని నుంచి మనం స్పాన్సర్స్ నుంచి తప్పించుకుంటే మనకి ఎలాగా సపోర్ట్ ఉంటుంది ఏంటి అన్న దాని గురించి చాలా మంది తెలియక దీని గురించి డౌట్స్ అడగడం జరుగుతుంది. సరే, దీని గురించి క్లారిటీగా ఒక వీడియో చేద్దాము. నా కస్టమర్స్ కి, బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే వేరే వాళ్ళకి మాక్సిమం ఒక 80% పీపుల్ కి హెల్ప్ అవుతది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకళ్ళ దగ్గర ఐడి తీసుకునేటప్పుడు, అంటే మీరు ఏ స్పాన్సర్ దగ్గర అయితే ఐడి తీసుకుంటున్నారో వాళ్ళ గురించి క్లీన్ అండ్ క్లియర్ గా తెలుసుకోవాలండి. నెంబర్ 1 పాయింట్. అంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ వాడుతున్నాము అంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడుంది, సో అది మనకి ఎలా పనిచేస్తది, అందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత ఉంటాయి ఏంటి, ఇలా ప్రతి దాని గురించి చదువుకుంటాం కదా. నాట్ ఓన్లీ న్యూట్రిషన్, ఏ ప్రొడక్ట్ అయినా మనం కొనే ముందు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని ఓకే బానే ఉంటదిలే వాడదాం అని చెప్పి తీసుకుంటాం. ఓకే. బట్ ఇక్కడ కూడా నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక స్పాన్సర్ దగ్గర ఐడీ వేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా లేదా, సో వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది, వాళ్ళు ప్రీవియస్ గా ఏమేం చేశారు ఏంటి అన్న దాని గురించి మీరు క్లీన్ అండ్ క్లియర్ గా, మెయిన్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్ అండి. ఓకే. మాట బావుంటే ఊరు బావుంటది, ఊరు బావుంటే మాట బావుంటదని చెప్పి అంటారు గదా కొంతమంది. సో, అలాగే ఇది కూడా అంతే. వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్, ఈ 2 బావుంటే వాళ్ళు మీకు ఎలా అయినా సపోర్ట్ చేస్తారు. ఇదొకటి మెయిన్ మీరు తెలుసుకోండి. ఏదో ఐడీ ఇస్తా అన్నారు గదా అనేసి తీసేసుకోవడం, తర్వాత బిజినెస్ ఐడీ చేయలేదని కంప్లెయింట్స్ తెచ్చుకోవడం, వాళ్ళతో పడట్లేదని, వాళ్ళతో మాటలు లేవని, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని, సో నేను ఎదుగుతుంటే వాళ్ళు ఇంకా ఐడీ క్యాన్సిల్ చేపిస్తానంటున్నారని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా నాకు కంప్లెయింట్స్ చెప్తూనే ఉన్నారు చాలా మంది. అసలు ఇంతమంది ఉన్నారా అని అనిపించింది. సో అంటే ఎవరికి ఉండే ప్రాబ్లమ్ వాళ్ళకే అర్థమైద్ది అంటారు కదా. ఫైనల్ గా సో నాకు మొన్న రీసెంట్ గా ఒకళ్ళతో మాట్లాడా నేను, ఇలాగే స్పాన్సర్ గురించి వాళ్ళతో ప్రాబ్లం అయిందని చెప్పి. అసలు ఎంత బాధాకరంగా ఉంది అంటే వాళ్ళ పరిస్థితి అంత బాధాకరంగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. సరే, ఇంక చేసేదైతే ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మనం స్పాన్సర్ ని చేంజ్ చేసుకోవడం అనే ఆప్షన్ అయితే లేదండి. అసలు 100% ఆప్షన్ అనేది లేదు. ఓకే. మనం ఎవరి దగ్గర అయితే ఐడీ ఏసామో వాళ్ళ దగ్గరే మనం కంటిన్యూ చేయాల్సి వస్తది. స్పాన్సర్‌ని చేంజ్ చెయ్యరు. అంటే చేంజ్ చేయడం అంటే అది ఆప్షన్ అనేది కాదు. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనే లేదు. స్పాన్సర్‌ని చేంజ్ చేయడం కష్టం. అసలు చేంజ్ అనేది అవ్వదు. ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకొని, ఒక చోట కూర్చొని మాట్లాడుకొని, సర్ది చెప్పుకొని కలిసి వర్క్ చేయండి. లేదంటే ఇండిపెండెంట్‌గా మీ బిజినెస్ మీరు చేయండి అని చెప్పి చెప్తదనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు కస్టమర్స్ అనుకోండి, ప్రిఫర్డ్ కస్టమర్స్ ఎలా ఉంటారు? ఈరోజు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటారు. మహా అయితే ఒక 3 నెలలు వాడతారు రిజల్ట్ వచ్చే వరకు. ఇంకా అంటే ఒక 6 నెలలు వాడతారు. మహా అయితే 1 ఇయర్ వాడతారు. అవునా? ఆ తర్వాత ప్రొడక్ట్ ఆపేసేసి వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళెవరికీ రికమెండ్ చేయరు. కస్టమర్స్ అనేవాళ్ళు రికమెండ్ చేయరు. వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకొని పక్కన పెట్టేస్తారు. ఓకే. అండ్ స్పాన్సర్స్ ఎవరైతే బిజినెస్ ఐడీ, ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళకి కంపెనీ సపోర్ట్ చేస్తది. ఎందుకు అంటే స్పాన్సర్సే ఐడీస్ ఎక్కువ వేస్తారు. సో కస్టమర్స్ ని తీసుకొస్తారు. వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీని చూపిస్తారు. హెల్ప్ చేస్తారు. కంపెనీ గ్రోత్ ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి నేనేం చెప్పాలనుకుంటున్నాను అన్నది. సో
అన్ని విధాలా గూడా ఎక్కువగా స్పాన్సరే కంపెనీతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు కాబట్టి, కంపెనీ కూడా స్పాన్సర్స్‌కే, అసోసియేట్స్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తది. కస్టమర్స్ అనేది చాలా తక్కువ. కస్టమర్ సపోర్ట్ గూడా ఉంటుంది. బట్ అది ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు స్కూల్‌కెళ్ళాక మనం స్కూల్‌లో టీచర్స్ చెప్తారులే ఇంటికొచ్చాక పిల్లలు చదవక్కర్లేదు అనుకుంటే అవ్వదు గదా! మనం చేయాల్సింది మనం చేయాలి. స్కూల్‌లో చేయాల్సింది గూడా స్కూల్‌లో చేస్తారు. అలాగే కస్టమర్‌కి ఇచ్చే సపోర్ట్ కస్టమర్‌కి ఇస్తారు. బిజినెస్ అసోసియేట్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చే సపోర్ట్ వాళ్ళకిస్తారు. సో, కాబట్టి కంపెనీ ఏమంటదంటే, మీరు తేల్చుకొని, మాట్లాడుకొని దాన్ని బట్టి బిజినెస్ చేసుకోండి. లేదా అదవ్వట్లేదు అనుకుంటారా, మీరు ఇండిపెండెంట్‌గా మీరు బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ అసోసియేట్. అంటే మీ ఓన్‌గా మీరు సింగిల్‌గా కూడా చేసుకోవచ్చు. కానీ సింగిల్‌గా చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎంతో కష్టపడాలి, ఎంతో తెలియాలి, దీని గురించి నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి, ఏంటి, రిజల్ట్స్ ఎలా ఇవ్వాలి, ఏ ఏ ప్రొడక్ట్స్ వాడమని చెప్పాలి, ఏ ఏ ప్రాబ్లమ్‌కి ఏదివ్వాలి, మెయింటెనెన్స్ డైట్‌లు ఎలా ఇవ్వాలి. సో, ఇలాంటివి గూడా చాలా ఉంటాయి కాబట్టి సో, వితౌట్ ఎనీ స్ స స్పాన్సర్ సపోర్ట్ లేకుండా మనం ఏది అనేది చేయలేము. సో, మీరు స్పాన్సర్‌ని మార్చుకోవడం అనేది ఇంపాసిబుల్. అది మారడం అనేది జరగదు. ఓకే. సో, దీనికి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు కాబట్టే, ప్రతీదీ ఇలా ఫోన్‌లో చెప్పలేక నేను మీకింకా వీడియో చేసి పెడదామని చెప్పి చేస్తున్నాను. సో, ఇప్పుడు ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మీరు ఒక పని చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. సో, ఐడీ వెయ్యాలా? లేదా? వీళ్ళు మీ ఆధార్ కార్డ్ అడుగుతున్నారు అంటే, సో, మీరు వాళ్ళకిస్తున్నారండి. మీ ఐడెంటిటీని వాళ్ళకిస్తున్నారు అంటే, అది వాళ్ళకిచ్చి తీసుకునే వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా? లేరా? సో, వాళ్ళకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళెలాంటి వాళ్ళు క్యారెక్టర్ పరంగా కూడా చూసుకోండి మీరు. అన్నిటి పరంగా చూసుకొని వాళ్ళు ఓకే. మంచి పర్సన్ అని అనుకుంటేనే, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్ కరెక్ట్‌గా ఉంటేనే మీరు వాళ్ళ కింద ఐడీ అనేది వేయండి. మీకొకటి చెప్తానండి. బిహేవియర్ బావుండి, వే ఆఫ్ టాకింగ్ బావుందనుకో, ఆటోమేటిక్‌గా వాళ్ళు ఫ్యూచర్‌లో మీరు ఏ ఇదిలో ఉన్నా మీకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయకుండా అస్సలు ఉండనే ఉండరు. అలాంటి వాళ్ళని చూజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇదే అండి నేను చెప్పాలనుకుంది. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ నా నంబర్ కనిపిస్తుంది గదా! దీనికి కాల్ చేయండి. నేను ఫర్దర్‌గా డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మీకు ఇప్పటి వరకు ఐడీ లేదు, బిజినెస్ ఐడీ లేదు, అసలు డిస్కౌంట్స్‌లో ప్రొడక్ట్ ఎలా వాడాలో తెలీదు అనుకుంటే నాకు కాల్ చేయండి. నేను ఫ్రీగానే ఐడీ ఇస్తాను. ఎలాంటి అమౌంట్ చార్జ్ చేయను. మీకు అలాగే మీ వెయిట్‌కి తగ్గ మీరు ఏం వాడాలి, ఏంటి, వన్స్ మీరు తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ డైట్ ఎలా ఫాలో అవ్వాలి అన్న దాని గురించి కూడా మొత్తం నేనే క్లీన్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇక నుంచి కూడా మన ఛానెల్‌లో వీడియోస్ ఒస్తాయి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్‌కి సంబంధించి. సో, ఖచ్చితంగా మీరందరూ గూడా ఫాలో అవ్వండి. ఓకేనా? సో, వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్‌ని కూడా క్లిక్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.